Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. 2027 జనవరి నుంచే ప్రజల్లోకి జగన్ వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. 2029 ఎన్నికలే టార్గెట్ గా నిరంతరం జనంలోనే ఉండేలా ఒక బిగ్ ప్లాన్ వేస్తున్నారు. తొలి విడతగా 6-7 నెలల పాటు జిల్లాల్లో పర్యటనలు చేయబోతున్నారు. ప్రతి జిల్లాలో కూడా 2 నుంచి 3 రోజుల పాటు మాజీ సీఎం వైఎస్ జగన్ గడపనున్నారు. అయితే జిల్లాల పర్యటనల అనంతరం పాదయాత్రకు కూడా జగన్ స్కెచ్ వేశారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు కూడా నాన్ స్టాప్ గా యాత్ర చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో 3700 కిలోమీటర్లు నడిచినటువంటి రికార్డు జగన్ కుంది. అయితే సొంత రికార్డును కూడా బద్దలు కొట్టేలా ఈసారి భారీ యాత్ర ప్లాన్ చేస్తున్నారు. పల్లె ప్రజలకు దగ్గరయ్యేలా విస్తృతంగా రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ భారీ యాక్షన్ ప్లాన్ పై తెర వెనుక కూడా ముమ్మరంగా కసరత్తులు జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా తెలియజేస్తారు. అయితే కిరణ్ చెప్పండి, జగన్ 2027 జనవరి నుంచి ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇంత అంటే ఎలక్షన్స్ కి 2 సంవత్సరాల ముందుగానే ఇంత భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు అంటే దీని వెనకాల ప్రధాన కారణాలు ఏమున్నాయి? దీన్ని ఎలా చూడొచ్చు కిరణ్? ప్రియ 2029 ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అస్త్రశస్త్రాలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. 2027 జనవరి నుంచి ఆయన యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుంది. 2027 నుంచి 2029 ఎన్నికల వరకు ప్రజల్లోనే సుదీర్ఘ కాలం నిరంతరం ప్రజల్లోనే ప్రజల సమస్యలు తీసుకుంటూ ముందుకు సాగాలనే యోచనలోనే ఆయన మరోసారి జిల్లాల యాత్ర మొదలు పెడుతున్నారు. ఏదైతే 2027 జనవరి నుంచి దాదాపు 6 నుంచి 7 నెలల కాలం ఆయా జిల్లాల్లో బస్సు యాత్రలు కొనసాగిస్తారు. తర్వాత ఏదైతే 2027 మధ్యలో ప్లీనరీ నిర్వహిస్తారు. ప్లీనరీ తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అనౌన్స్ అవుతుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా పాదయాత్ర జరుగుతున్నట్టు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు. అయితే 2027 నుంచి ఆయన ప్రజల్లోకి రానున్నారనే సమాచారం వినిపిస్తుంది. దాదాపు 2.5 సంవత్సరాల కాలం ప్రజల్లో ఉండేలా ఆయన యాక్షన్ ప్లాన్ రంగం సిద్ధం చేశారనే ప్రచారం జరుగుతుంది. మొదట 2027 జనవరి నుంచి ఆయన సంక్రాంతి తర్వాత ఏదైతే జిల్లాల టూర్లు జిల్లాల పర్యటనలు అయితే అంటున్నారు కదా, మరి మొదటగా ఏ జిల్లా నుంచి పర్యటన స్టార్ట్ ఉండబోతుంది? దానికి సంబంధించి షెడ్యూల్ ఏమన్నా ఇప్పటి వరకు లీక్ అయిందా? ఇక్కడ ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతాలు, అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర, ఇటు కోస్తాంధ్ర, 3 ప్రాంతాలలో ఎక్కడ నుంచి మొదలవుతుందా అనే అంశం కూడా మనకు ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అయితే ఉత్తరాంధ్ర నుంచి ఆయన పర్యటన మొదలవుతున్నట్టు గతంలో ఊహాగానాలు వచ్చాయి. ఎందుకంటే గతంలో పదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇడుపులపై నుంచి మొదలు పెట్టారు. అది పులివెందుల నియోజకవర్గంలో ఉంటుంది. తన తండ్రి సమాధి వద్ద నుంచి ఆయన పాదయాత్ర మొదలుపెట్టిన నేపథ్యం. అయితే గత ఎన్నికల్లో ఆయన పాదయాత్ర అత్యంత భారీ విజయం సాధించారు. దాదాపు 151 అసెంబ్లీ సీట్లతో భారీ విజయడంగా మోగించారు. అయితే 2024 ఎన్నికల ఓటమి తర్వాత ఆయన మళ్లీ ప్రజల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీని, నేతలను, కార్యకర్తలను యాక్టివ్ చేస్తున్నారు. సుదీర్ఘ కాలం ప్రజల్లో ఉండడానికి కూడా ఒక మాస్టర్ ప్లాన్, ఒక బిగ్ స్కెచ్ సిద్ధం చేశారు. అయితే 2027 నుంచి ఆయన ప్రజల్లోకి వెళ్ళడానికి మొదట జిల్లా స్థాయిలో టూర్లు మొదలు పెడతారు. అది ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడతారా, కోస్తాంధ్ర నుంచి మొదలు పెడతారనే అంశం మనకు ప్రస్తుతానికి క్లారిటీ లేకపోయినప్పటికీ జిల్లాల యాత్ర ఖచ్చితంగా కొనసాగుతుంది. ఆయా జిల్లాల్లో పార్టీ నేతలతోనూ, కార్యకర్తలతోనూ, నియోజకవర్గ ఇన్ఛార్జీలతోనూ, మండల స్థాయి నేతలతోనూ, గ్రామీణ స్థాయి నేతలతోనూ, బూత్ కమిటీ కన్వీనర్లతోనూ, బూత్ కమిటీ స్థాయిలో ఉన్న నేతలతోనూ కూడా జగన్ ముచ్చటించున్నారు. సమస్యలు తెలుసుకోనున్నారు. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, క్షేత్రస్థాయిలో పార్టీని ఎలా డెవలప్ చేయాలనే అంశాలపైన. అయితే గతంలో ఆయనకు 3700 కిలోమీటర్ల రికార్డు కూడా ఉంది, నడిచి పర్యటన చేసినటువంటి రికార్డు. ఈసారి ఆ రికార్డు కూడా బ్రేక్ అయ్యే విధంగా కూడా అడుగులు పడుతున్నట్టుగా తెలుస్తోంది. సో ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది ఈసారి? ప్రియ, ఇక్కడ ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో రాయలసీమలో ఉన్న 4 ఉమ్మడి జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీకి అత్యంత బలం ఉంటుంది. ఓడిపోయినప్పటికీ ఆ పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు, ఆ పార్టీకి అధినేతకు సంబంధించిన సామాజిక వర్గం చాలా బలంగా ఉంటుంది. ఆ నేపథ్యంలో భాగంగా రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే జగన్ పుంజుకున్నారు అనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఎందుకంటే కూటమి 2 ఏళ్ల పాలన ముగిసింది. మరో సంవత్సరం 3వ సంవత్సరం మొదలైన నేపథ్యంలో జగన్ కూడా తన పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు యాక్టివ్ చేస్తున్నారు. ఇప్పటికే మనం చూసాం, భీమవరంలో ఆక్వా రైతుల సభ కావచ్చు, పొగాకు రైతులతో మీటింగ్ కావచ్చు,
క్రాంతి కుమార్ కస్టోడియల్ క్రాంతి కుమార్ ఇంటికి వెళ్ళి పరామర్శించడం కావచ్చు, సాయి కిరణ్ ఏదైతే కాపు యువకుడు సాయి కృష్ణ కస్టోడియల్ డెస్క్ పైన కావచ్చు, ముద్రగడ ఇంటికి వెళ్ళి సంఘీభావం తెలపడం కావచ్చు, ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనలో జగన్మోహన్ రెడ్డి యాక్టివ్ అయ్యారు. తన పార్టీకి సంబంధించిన నేతలను కార్యకర్తలను కాపాడుకుంటూ మరోపక్క వారిపైన దాడులు జరిగినా, వారికి ఎలాంటి ఇబ్బందులు జరిగినా తక్షణమే స్పందించిన పరిస్థితి. అయితే ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఆయన పర్యటన కొనసాగే అవకాశం ఆయా జిల్లాల్లో 2 నుంచి 3 రోజులు లేదా 4 రోజులు కూడా పర్యటనలు కొనసాగించి అటు నేతలతోనూ కార్యకర్తలతోనూ సమావేశమై తన సుదీర్ఘ ప్రణాళిక వివరించే యోచనలో జగన్ ఉన్నారనే సమాచారం మనకు ప్రస్తుతం వినపడుతుంది. అయితే ఇంకొకటి ప్రతి జిల్లాలో కూడా 2 నుంచి 3 రోజుల వరకు కూడా గడపడం అంటే అది చిన్న విషయం కాదంటే బాడీ శారీరకంగా కానీ మానసికంగా కానీ స్ట్రెస్ కు లోన్ అవుతుంటుంది. అంటే దీనికి సంబంధించి ఆర్థికంగా పెద్ద టాస్కే. అయితే దీనికి పార్టీ యంత్రాంగం ఎట్లాగా ప్లాన్ చేస్తుంది, దీనికి సంబంధించి వాటి గురించి డీటెయిల్స్ ఉన్నాయా? జిల్లాల పర్యటన పూర్తయిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సుదీర్ఘ పాదయాత్ర మొదలవుతుంది. ఎందుకంటే జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాను ప్రామాణికంగా చేస్తే 7 నియోజకవర్గాలు ఉంటాయి, ఒక పార్లమెంట్ సెగ్మెంట్ ఉంటుంది. అదే ఉమ్మడి జిల్లాల వరకు వస్తే 2 పార్లమెంట్ సెగ్మెంట్లు దాదాపు 14 నియోజకవర్గాలు ఉండే పెద్ద జిల్లాలు ఉంటాయి. అనంతపురం జిల్లా అత్యంత పెద్ద జిల్లా, దాదాపు 14 నియోజకవర్గాలు ఉమ్మడి జిల్లా. రాయలసీమలో ఉన్న 4 ఉమ్మడి జిల్లాల్లో పోలిస్తే ఒక కడప జిల్లాలో మాత్రమే 10 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 3 జిల్లాలు కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో దాదాపు 14 నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపు రాయలసీమలో దాదాపు 54 నియోజకవర్గాలు, నెల్లూరు, ప్రకాశం. నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. దాదాపు దక్షిణ తెలంగాణలోనే దక్షిణ రాయలసీమలోనే ఏకంగా 74 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. జగన్ కి అత్యంత బలమైన కోట ఇది. ఈ కోటలో గత 2024 ఎన్నికల్లో అత్యంత పరాజయం వచ్చినప్పటికీ జగన్ పార్టీ అత్యంత బలంగా ఉంది. ఆ నేపథ్యంలో భాగంగా దక్షిణ రాయలసీమ జిల్లాల నుంచి కాకుండా కోస్తాంధ్ర నుంచి మొదలు పెడతారా, ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడతారా అనే అంశం ప్రస్తుతం క్లారిటీ లేదు. మరోపక్క తన సుదీర్ఘ పాదయాత్ర దాదాపు 3700 కిలోమీటర్ల పాదయాత్రని ఈసారి ఆయన బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. జిల్లాల యాత్ర కంప్లీట్ అయిన తర్వాత పార్టీ ప్లీనరీ జరుగుతుంది. ప్లీనరీ ముగిసిన తర్వాత జగన్ పాదయాత్ర సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉన్నాయి. 2029 ఎన్నికల వరకు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ నేపథ్యంలో భాగంగా ఒక భారీ బిగ్ స్కెచ్ కూడా వైసీపీ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఇటు గతంలో ఏదైతే 2019 ఎన్నికల్లో తాము ఏదైతే 151 సీట్లు సాధించామో వాటిని లక్ష్యంగా పార్టీ బలహీనంగా ఆ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు జగన్ ఇప్పటికీ విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారైతే ఈ సుదీర్ఘ ప్రణాళికలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారనే అంచనా మనం ఒకసారి చూస్తే దాదాపు 4000 కిలోమీటర్ల పైగా ఆయన పాదయాత్ర చేస్తారంటూ పార్టీ వర్గాల నుంచి భావిస్తున్నాయి. మరోపక్క జిల్లాల యాత్ర, పార్టీ ప్లీనరీ, సుదీర్ఘ పాదయాత్ర, వీటిని అన్నిటిపైన కూడా ఆయన జిల్లాల యాత్రలో పార్టీ నేతలకు, కార్యకర్తలకు, ఇన్ఛార్జీలకు, పార్టీలోని ముఖ్యులకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారనే ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు గతంలో గనక పాదయాత్రను చూసుకుంటే పార్టీ అధికారంలో రావడానికి చాలా ప్లస్ అయిపోయింది. మరి ఈసారి ఇప్పుడున్న పరిస్థితుల్లో గనక చూసుకుంటే వైసీపీ శ్రేణుల్లో, వైసీపీ క్యాడర్ లో ఎంతవరకు జోష్ నింపే అవకాశం ఉంది ఈ పాదయాత్ర వల్ల? అక్కడ ప్రధానంగా 2 ఏళ్ల కూటమి పాలన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీని యాక్టివ్ చేయడం కాకుండా తాను కూడా యాక్టివ్ అయిన నేపథ్యం. అటు జిల్లాల్లో కాదు, ఇటు రాష్ట్రంలో ఏ సమస్య పైన ఆయన నేరుగా ట్విట్టర్ ద్వారా సంప్రదిస్తున్నారు, సమస్యను ప్రస్తావిస్తున్నారు. మరోపక్క జగన్ దగ్గరికి వెళితే ప్రభుత్వం స్పందిస్తుంది, సమస్యలు తీసుకెళ్లి జగన్ ముందు పెడితే ప్రభుత్వం స్పందిస్తుంది అనే ఒక అంచనాతో ప్రజలు ఉన్నారు. ఇటీవల జరిగిన పొగాకు రైతుల భేటీ కావచ్చు, ఆక్వా రైతుల భేటీ కావచ్చు, తర్వాత డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాల అక్రమాలు కావచ్చు, ఏవైతే రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల పైన జగన్ స్పందించిన తర్వాతనే కూటమి ప్రభుత్వం స్పందిస్తుంది. కాబట్టి తాడేపల్లి గేట్ తాకిన తర్వాతనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి, నేతల సమస్యలు పరిష్కారం అవుతాయనే ఒక భరోసా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నేతల్లో కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన సమస్యను ఆయన స్పందించిన తర్వాత ప్రభుత్వం స్పందిస్తుందంటూ వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. ప్రియ, అయితే ఇప్పుడు ఈ వార్తలపై కూటమి ప్రభుత్వం ఎలాగ రియాక్ట్ అవుతుంది, ఎలాంటి ప్లాన్ చేయబోతుంది, దానికి సంబంధించి ఏమన్నా డీటెయిల్స్ ఉన్నాయా? ప్రియ, ఇప్పటికే కూటమి ప్రభుత్వం జగన్ స్పందించిన తర్వాత వేగవంతంగా చర్యలు తీసుకుంటుంది. జగన్ వేసిన స్కెచ్ కి విరుగుడు కూడా కూటమి
ఈ కూటమి ఈ ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ బలపడితే అధికార పార్టీకి ఇబ్బంది కలుగుతుందనే కోణంలో ఇప్పటికే అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. మరోపక్క స్థానిక సంస్థల ఎన్నికలు రాబోయే పంచాయతీ, మున్సిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటుతాం, జగన్మోహన్ రెడ్డిని మరోసారి అధికారంలోకి రానియమంటూ అధికార కూటమి నేతలు వ్యాఖ్యలు కూడా మనం ఇటీవల చూసాం. ప్రియ రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి 2027 జనవరి నుంచి ప్రజల్లోకి జగన్ వెళ్ళబోతున్నారు. 2029 ఎన్నికలే టార్గెట్ గా నిరంతరం కూడా జనంలోనే ఉండేలా బిగ్ ప్లాన్ చేస్తుంది. తొలి విడతగా కూడా 6-7 నెలల పాటు జిల్లాల పర్యటనలు ఆయన చేయబోతున్నారు. మరి ఏ జిల్లాలు వెళ్తారు అనేటువంటి విషయం అయితే ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. కాకపోతే ప్రతి జిల్లాలో కూడా 2 నుంచి 3 రోజులు మాజీ సీఎం వైఎస్ జగన్ గడపనున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతోంది. అయితే జిల్లాల పర్యటన అనంతరం పాదయాత్రకు కూడా జగన్ స్కెచ్ చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు కూడా నాన్ స్టాప్ గా యాత్ర చేసేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే గతంలో ఆయనకు 3700 కిలోమీటర్లు నడిచినటువంటి రికార్డు ఉంది జగన్. సో ఈ రికార్డ్ ని జగన్ అయితే సృష్టించారు. సొంత రికార్డుని ఆయన మళ్ళీ బద్దలు కొట్టే విధంగా ఈసారి భారీ యాత్ర ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే పల్లె ప్రజలకు దగ్గరయ్యే విధంగా విస్తృతంగా రూట్ మ్యాప్ కూడా ఉండబోతోంది. జగన్ భారీ యాక్షన్ ప్లాన్ పై తెర వెనుక కూడా ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నారు. సో మొత్తానికైతే 2029 ఎలక్షన్స్ లక్ష్యంగా రెండు సంవత్సరాల ముందే అంటే 2027 నుంచే కూడా జనవరిలో వీళ్ళు పాదయాత్ర చేపట్టబోతున్నారు. ఇప్పుడు ఇది వైసీపీ శ్రేణుల్లో, వైసీపీ క్యాడర్ లో మంచి బలాన్ని తీసుకొస్తుందని చెప్పొచ్చు. క్యాడర్ జోష్ గా ఉంటుందని చెప్పొచ్చు. అయితే గతంలో చూసుకుంటే ఆయన 3700 కిలోమీటర్ల నడిచినటువంటి రికార్డ్ అయిన ఉంది. సో ఈసారి ఆ రికార్డ్ ని బ్రేక్ చేసే విధంగా కూడా భారీ యాత్ర ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ప్రతి ప్లేస్ లో కూడా ప్రతి జిల్లాలో 2-3 రోజులు ఉండే విధంగా కూడా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఈసారి ఈ భారీ యాత్ర ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రాబోతుంది, దీనికి తగ్గట్టుగా వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు అనే విషయాలు అయితే ఇంకా లేదు. సో మొత్తానికైతే జగన్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. 2029 ఎలక్షన్స్ లక్ష్యంగా వాళ్ళు ముందుకు కదులుతున్నారు అనేటువంటి విషయం అయితే ఇప్పుడు క్లియర్ గా అయితే ఓవైపు కనిపిస్తున్నటువంటి మాట.